హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ అండ్ చాక్లెట్తో స్వీట్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి, ఎందుకంటే ఇది పిల్లలు ఎలాగో బిస్కెట్లు చాక్లెట్లు తింటూ ఉంటారు కదా, వాటితో కొంచెం వెరైటీగా మనం ఇలా స్వీట్ చేసుకొని పిల్లలకి పెడితే ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. అండ్ దీనికి కావాల్సింది 4 ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. 1 బటర్, 2 బిస్కెట్స్, 3 చాక్లెట్స్ అండ్ 4 డ్రై ఫ్రూట్స్ అనమాట. ఫస్ట్ నేను బటర్ని తీసుకున్నాను. ఇలా మనం ఎంత క్వాంటిటీ తయారు చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో మనం బటర్ తీసుకొని బటర్ని మనం కరిగించుకుందాం ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని. అండ్ బిస్కెట్స్ వచ్చి నేను డైజెస్టివ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. నేను లాస్ట్ టైం కూడా డైజెస్టివ్ బిస్కెట్స్తోనే ట్రై చేశాను. సో ఇప్పుడు కూడా ఆ బిస్కెట్స్ వేసుకున్నాను అనమాట. ఈ బిస్కెట్స్ అన్నిటిని మనం ఓపెన్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకుందాము మెత్తగా. ముక్కలు లేకుండా మధ్య మధ్యలో మెత్తగా పౌడర్ చేసుకుందాము. పిల్లలు ఎలాగో విడివిడిగా బిస్కెట్లని చాక్లెట్లని కొంతమంది పిల్లలు బాగా ఎక్కువగా తింటూ ఉంటారు. ఎక్కువ తినడం వల్ల కూడా నష్టమే, పళ్ళు పుచ్చిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా. సో మరీ ఎక్కువగా కాకుండా అప్పుడప్పుడు అనమాట. ఇది ఎప్పుడో నేను చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా పిల్లలు అంత ఇంట్రెస్ట్గా ఏం తినట్లేదు. ఇప్పుడు ఏదైతే బటర్ మనం కరిగించుకున్నామో ఆ బటర్లో ఈ బిస్కెట్స్ పౌడర్ మనం వేసుకొని కలుపుకుందాము. మరీ పలచగా కాదు, కొంచెం గట్టిగానే రావాలి. ఇప్పుడు పలచగా అయింది కదా, ఇంకా బిస్కెట్స్ కొంచెం ఎక్కువ ఉంటే మళ్ళీ పౌడర్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాను ఫ్రెండ్స్, సరిపోలేదని. ఇంకా ఈ బిస్కెట్స్ పౌడర్ అంతా కూడా ఈ బటర్లో కలిపేసుకుందాము మొత్తం కలిసేంత వరకు. కొంచెం గట్టిగానే రావాలి కలుపుకునేటప్పుడు, మరీ పలుచగా రాకూడదు. ఎందుకంటే మనకి ఆ స్వీటు మనం ఫ్రీజర్లో పెట్టినప్పుడు మనకి స్వీట్లా తయారవ్వాలి కాబట్టి ఇలా కొంచెం గట్టిగానే కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ముక్కలు మధ్య మధ్యలో బిస్కెట్ ముక్కలు ఏమి లేకుండా మనం ఇదంతా కూడా నీట్గా కలిపేసుకుందాము. కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను గెలాక్సీ చాక్లెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గెలాక్సీ చాక్లెట్స్ని మనం ఇట్లా హాట్ వాటర్ పెట్టుకొని కరిగించుకుందాము చాక్లెట్స్ని. ఈ చాక్లెట్స్ అన్నీ కూడా మంచిగా కరిగిపోవాలన్నమాట. నేనైతే ఒక 10 పీసెస్ అట్లా చాక్లెట్స్ నేను అలా తీసుకున్నాను అనమాట. ఈ చాక్లెట్స్ అంతా కూడా మనం మంచిగా కరగబెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను ఇంకో స్నికర్స్ కూడా ఉంటే అదొకటి కూడా తీసుకున్నాను, ఎందుకంటే దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. ఇవైతే ప్లెయిన్ ఉంటాయి కదా గెలాక్సీ చాక్లెట్స్, మనకి లోపల డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏమి ఉండవు. స్నికర్స్లో నట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా అనేసి స్నికర్స్ కూడా ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి మంచిగా చాక్లెట్ ఈ స్వీట్ తినేటప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా మనం విడిగా తీసుకోవాలి. నేను ఇంట్లో పిస్తా, బాదం అండ్ వేరుశెనగ గుళ్ళు ఉంటే అవి కూడా వేపేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పిస్తా, బాదం, వేరుశెనగ గుళ్ళు. మీరు జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం అన్నిటినీ చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుందాము పైన వేసుకోవడానికి. మనకి తిన్నప్పుడు ఈ స్వీట్ తిన్నప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ మనకి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందరూ ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో చూసి కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా అందరూ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేసుకోండి. అందరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని బిస్కెట్స్ పౌడర్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము మొత్తం అంతా కూడా. తర్వాత ఏదైతే నేను చాక్లెట్ కరగబెట్టుకున్నానో ఆ చాక్లెట్ని కూడా పైన ఇలా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదంతా ఇలా వేసేసుకొని మొత్తం ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇదంతా కూడా మనం నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాము పైన. డ్రై ఫ్రూట్స్, అది స్నికర్స్ చాక్లెట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నమాట. ఆ స్నికర్స్ చాక్లెట్స్లోవి మనకు అలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం విడిగా డ్రై ఫ్రూట్స్ కూడా మనం పైన వేసుకోవచ్చు. జీడిపప్పు లేదు, జీడిపప్పు తీసుకోలేదు. మీరు జీడిపప్పు, పిస్తా, బాదం, వేరుశెనగ గుళ్ళు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ మనం పైన అలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసి ముందే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా పైన అలా మనం మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా అంతా వేసుకుందాము. ఇదంతా ఇలా వేసేసి దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాము.
బాగా గట్టిపడిపోవాలి. గట్టిపడ్డాక అప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా అంతే ఫ్రెండ్స్, మనకి సింపుల్గా అండ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ మనకి రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. కొన్ని అవర్స్ పెట్టేసుకున్నాక మనకి ఇలా గట్టిగా అయిందనమాట. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంక వీటిని కట్ చేయాలి ఫ్రెండ్స్. పైన చాక్లెట్ అంత గట్టిపడలేదు కానీ కింద బిస్కెట్స్ పౌడర్ మాత్రం బాగా గట్టిపడింది ఫ్రెండ్స్. అదంతా కట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఆ బిస్కెట్స్ పౌడర్ని కొంచెం గట్టిగా కిందకంతా కట్ చేయడానికి చాలా టైం పట్టింది. మీకు పీసెస్ ఎలాంటి షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరైతే స్వీట్ మరీ ఎప్పుడైనా ఒకసారి అంతే. ఎక్కువగా పిల్లలు బిస్కెట్స్ చాక్లెట్స్ తింటూ ఉంటారు. అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే ఇలా వాళ్ళకు కూడా కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా తిన్నట్లుగా ఉంటుంది కదా. మా బాబుకి కూడా చాలా టేస్ట్ చేశాడు ఫ్రెండ్స్, చాలా బాగుందని చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.